శ్రీరామనవమి పర్వదినం వేళ గ్రహాల రాజు మరియు మీ రాశి అధిపతి అయిన సూర్య భగవానుడి అంశతో జన్మించిన శ్రీరామచంద్రుని కృప వల్ల సింహరాశి వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. సాక్షాత్తు ఆ రాఘవేంద్రుడే మీ దరిద్రం పోగొట్టి అదృష్టాన్ని ప్రసాదించే ముందు కొన్ని రహస్య సంకేతాలను పంపుతారు. ప్రకృతి సిద్ధంగా మీ ఇంటికొచ్చే అతిథులు మీ మనసులో కలిగే దైవిక ఆలోచనల వెనుక ఉన్న ఆ 6 అద్భుత సంకేతాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి అనేది అగ్నితత్వానికి చెందిన రాశి. వీరు సహజంగానే ఎంతో ధైర్యంతో, నాయకత్వ లక్షణాలతో, ఆత్మవిశ్వాసంతో మరియు ఎదుటివారిని శాసించే గుణంతో ఉంటారు. సింహరాశికి అధిపతి తేజోమయుడైన సూర్యదేవుడు కావడం వల్ల వీరి జీవితంలో గౌరవం, అధికారం మరియు కీర్తి ప్రతిష్టలు చాలా ముఖ్యం. అయితే గత కొంతకాలంగా వీరు ప్రతి అడుగులోనూ పరీక్షలు, ప్రతి మలుపులోనూ అవమానాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. ప్రస్తుతం సింహరాశి వారు మానసిక ఆందోళనలను మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు కలగడం అనేది ఒక గొప్ప వరంగా భావించాలి. రాముడు సూర్యవంశోద్భవుడు కావడం వల్ల సింహరాశి వారికి ఆయన ఆరాధ్య దైవం మరియు వంశదైవం లాంటివారు. కాబట్టి ఈ శ్రీరామనవమిలోపు సింహరాశి వారి జీవితంలో అదృష్టం తలుపు తట్టబోయే ముందు ఆ శ్రీరామచంద్రుడు పంపే 6 రహస్యమైన సంకేతాలేమిటో ఇప్పుడు సుదీర్ఘంగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. దీనికి అధిపతి వెలుగును ప్రసాదించే సూర్యదేవుడు. సింహరాశి వారు పుట్టుకతోనే ఎంతో రాజసం, పట్టుదల మరియు దానగుణం కలిగినవారు. వీరి జీవితం ఒక సింహం అడవిని పాలించినట్లుగా ఉండాలని కోరుకుంటారు. వీరి ఆశయాలు ఎప్పుడూ చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే గ్రహగతుల వల్ల వీరు కొన్నిసార్లు తమ శక్తిని కోల్పోయినట్లు భావిస్తుంటారు. ఈ క్రమంలో సింహరాశి వారు ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తమ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కడం లేదని, స్నేహితులే తమను వెన్నుపోటు పొడుస్తున్నారని వీరు బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సింహరాశి వారికి వెలుగుని చూపేవాడు శ్రీరామచంద్రుడు. రాముడు సత్యస్వరూపుడు, సూర్యవంశ ప్రదీపుడు. ఎప్పుడైతే సింహరాశి వారు తమ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా ధర్మంగా ఉంటారో అప్పుడు శ్రీరాముడి అనుగ్రహం వారిపై ప్రసరిస్తుంది. ముఖ్యంగా ఈ శ్రీరామనవమిలోపు సింహరాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. దానికి సంకేతంగానే మీ చుట్టూ ఉన్న వాతావరణంలో వింతైన మార్పులు సంభవిస్తాయి. అందులో మొదటి రహస్య సంకేతం మీ కలలకు సంబంధించింది. స్వప్న శాస్త్రం ప్రకారం దైవికమైన కలలు ఎప్పుడూ ఊరికే రావు. సింహరాశి వారు రాబోయే రోజుల్లో తమ కలలో ప్రకాశించే సూర్యుడిని గాని, అయోధ్యలోని మందిరాన్ని గాని, లేదా విల్లు పట్టుకున్న శ్రీరాముడిని గాని చూసినట్లయితే అది మీ కష్టాలు తీరబోతున్నాయని చెప్పడానికి స్పష్టమైన సంకేతం. ముఖ్యంగా కలలో ఎర్రటి గుర్రం కనిపిస్తే మీ వేగం పెరగబోతుందని, బంగారు రంగులో మెరిసే విగ్రహం కనిపించినా మీ అదృష్టం త్వరలోనే ప్రకాశించబోతుందని అర్థం. సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యవంతులు. కానీ ఇలాంటి కలలు వచ్చినప్పుడు వారిలో తెలియని ఒక దివ్య శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు రావడమంటే మీ జీవితంలో ఉన్న శత్రువుల బాధలు తొలగిపోయి మీకు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని అర్థం చేసుకోవాలి. రాముడు కలలో కనిపించడం అంటే ధర్మం మీ వైపు ఉందని, ఇకపై మీరు చేసే పనులన్నీ విజయవంతమవుతాయని ఆ దేవుడు ఇస్తున్న హామీ. ఈ కలలు కేవలం భ్రమలు కావు, అవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. తెల్లటి ఏనుగు గాని, లేదా తెల్లటి గుర్రం మీద కూర్చున్న వీరుడు గాని కలలో కనిపిస్తే సింహరాశి వారికి రాజయోగం పట్టబోతోందని శాస్త్రం చెబుతోంది. పారే నదిలో స్నానం చేస్తున్నట్లు లేదా సూర్య నమస్కారం చేస్తున్నట్లు కలలు వస్తే మీ అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. రెండవ రహస్య సంకేతం మీ మనసులో కలిగే అకారణమైన ప్రశాంతత మరియు ఉత్సాహం. సింహరాశి వారు సహజంగానే నాయకత్వం వహించాలని కోరుకుంటారు. కానీ ఓటమి ఎదురైనప్పుడు చాలా కుంగిపోతారు. అయితే అదృష్టం వరించే ముందు ఎటువంటి కారణం లేకుండానే మీ మనసు చాలా చురుగ్గా మారుతుంది. పాత బాధలన్నీ మర్చిపోయి కొత్త పనుల మీద శ్రద్ధ పెరుగుతుంది. లోపల ఏదో తెలియని ధైర్యం, ఒక రకమైన విజయోత్సాహం ఆవరిస్తుంది. ఈ మార్పు అనేది శ్రీరాముడు మీ హృదయంలో ధైర్యాన్ని నింపినప్పుడు కలిగే అనుభూతి.
ఎప్పుడైతే మీ మనసులోని భయం తగ్గి ఆశావహ దృక్పథం చోటు చేసుకుంటుందో అప్పుడు మీ నిర్ణయాలు సత్ఫలితాలనివ్వడం మొదలుపెడతాయి. దీనివల్ల మీరు ఉద్యోగ వ్యాపారాల్లో మళ్ళీ పుంజుకుంటారు. ఈ మానసిక మార్పును మీరు గమనిస్తే ఖచ్చితంగా శ్రీరామనవమిలోపు మీకు ఒక గొప్ప అవకాశం అందుతుందని నమ్మవచ్చు. మీరు పడుతున్న టెన్షన్లు అకస్మాత్తుగా మాయమై ఒక రకమైన నిశ్చలత్వం మీలో కనిపిస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు కోపగించుకోకుండా నవ్వుతూ సమాధానమిస్తారు. ఈ సంయమనం సాక్షాత్తు శ్రీరాముడి గుణం. సింహరాశి వారిలో ఈ మార్పు వచ్చిందంటే వారు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బుద్ధి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశం మీ జీవితంలోని చీకట్లను తొలగిస్తుంది. మూడవ సంకేతం చాలా ఆసక్తికరమైనది. అది దైవ నామస్మరణకు సంబంధించినదే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా అనుకోకుండా సూర్య భగవానుడికి లేదా శ్రీరాముడికి సంబంధించిన విషయాలు మీ ముందుకు వస్తాయి. ఉదాహరణకు, మీరు రోడ్డుపై వెళుతున్నప్పుడు ఆదిత్య హృదయం వినబడటం, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మీకు ప్రసాదం ఇవ్వడం, లేదా టీవీలో రామాయణ ఘట్టాలు కనిపించడం వంటివి పదే పదే జరుగుతుంటే అది దైవ సంకల్పమే. విశ్వం మీకు ఆ రాముడి రక్షణను గుర్తు చేస్తోంది. సింహరాశి వారు ఇలాంటి సమయాల్లో తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఎందుకంటే దైవం మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక శబ్ద సంకేతం. రామనామానికి ఉన్న శక్తి సింహరాశి వారి చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని హరిస్తుంది. మీ మీద ఉన్న అపవాదులు అకస్మాత్తుగా తొలగిపోయి మీకు మంచి పేరు రావడం కూడా ఈ సంకేతంలో భాగమే. మీరు పనిచేసే చోట గాని, ప్రయాణాల్లో గాని ఎవరైనా జై శ్రీరామ్ అని అనడం లేదా రామనామ భజనలు మీ చెవిన పడటం కాకతాళీయం కాదు. అది మీ దౌర్భాగ్యం తీరిపోయే సమయమని ఆ దేవుడిస్తున్న సందేశం. ఈ సమయంలో మీరు కూడా రామనామాన్ని స్మరించడం వల్ల మీ ఆకస్మిక ధనలాభ సూచనలు పెరుగుతాయి. శత్రువుల కుతంత్రాలు పటాపంచలవుతాయి. నాల్గవ సంకేతం మీకు అందే పదవీ లాభాలు లేదా కోల్పోయిన గౌరవం తిరిగి దొరకడం. సింహరాశి వారు గతంలో ఏదైనా కారణం వల్ల తమ స్థానాన్ని లేదా పదవిని కోల్పోయి ఉంటే అది తిరిగి వచ్చే అవకాశం ఈ సమయంలో కలుగుతుంది. లేదా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఆర్డర్ అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. ఇలా పోయిన హోదా తిరిగి రావడం అనేది మీ అదృష్టకాలం మొదలైందని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం. రాముడు వనవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు రాజ్యంలో ఎలాంటి సంబరాలు నెలకొన్నాయో మీ జీవితంలో కూడా కోల్పోయిన ఆధిపత్యం తిరిగి రాబోతోందని ఈ సంకేతం సూచిస్తోంది. ఇది మీ భవిష్యత్తు విజయానికి ఒక నాంది మాత్రమే. శ్రీరామనవమిలోపు ఇలాంటి సంఘటనలు జరిగితే మీరు చాలా అదృష్టవంతులని గ్రహించాలి. మీ మాట చెల్లుబాటు కావడం, 10 మందిలో మీకు ప్రత్యేక గుర్తింపు లభించడం ఈ రాశి వారికి ప్రధాన లక్షణాలు. అవే లక్షణాలు మళ్ళీ మీకు ప్రాప్తిస్తాయి. మీ వద్ద పనిచేసేవారు లేదా మీ కింద పనిచేసేవారు మీకు విధేయులుగా మారుతారు. అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఇవన్నీ శ్రీరాముడి కృప వల్ల కలిగే మార్పులే. ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు మొదలై అవి పెద్ద మొత్తంలోకి మారుతాయి. 5వ రహస్యం తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేయండి. ఇక 5వ రహస్య సంకేతం పెద్దల నుండి ఆశీస్సులు అందడం లేదా ఒక గొప్ప వ్యక్తిని కలవడం. సింహరాశి వారు సాధారణంగా ఎవరికైనా మార్గదర్శనం చెయ్యాలని చూస్తారు. కానీ శ్రీరాముడి అనుగ్రహం మొదలైనప్పుడు, మీరు చిక్కుల్లో ఉన్నప్పుడు మీకంటే అనుభవం ఉన్నవారొచ్చి మీకు సరైన సలహా ఇస్తారు. అలాగే అకస్మాత్తుగా ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శించే అవకాశం రావడం లేదా ఇంటికి అతిథిగా ఒక జ్ఞాని రావడం జరిగితే దానిని ఆ రాముడి ఆశీస్సుగా భావించాలి. సింహరాశి వారి కష్టాలను చూసి ఆ దేవుడు మీకు మార్గనిర్దేశం చేయడానికి ఎవరో ఒకరిని పంపుతాడు. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీ సమస్యలకు పరిష్కారాలు చాలా సులభంగా దొరుకుతాయి. మీ తండ్రి లేదా తండ్రి సమానులైన వ్యక్తుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులు లేదా పత్రాలు సులభంగా అందుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఇది అత్యంత అనుకూలమైన కాలం. మీరు అనుకున్న పనులు నెరవేరడానికి పై అధికారుల సహకారం అడగకుండానే లభిస్తుంది. ఒక అపరిచితుడు వచ్చి మీకు ఇచ్చే చిన్న సలహా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. దైవప్రసాదం మీకు అందడం కూడా ఈ సంకేతంలో భాగమే. 6వ మరియు చివరి సంకేతం శుభ సూచకాలను చూడటం.
మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించిన వారు కనిపించడం లేదా పండ్లు కలశం పట్టుకుని వెళ్ళేవారు ఎదురు రావడం చాలా మంచిది. మరి ముఖ్యంగా సింహరాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు సూర్యకిరణాలు మీ ముఖంపై నేరుగా ప్రసరించినా లేదా ఆకాశంలో సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు లాంటి ఆకారం కనిపించినా అది పరమాద్భుతం. అలాగే మీ ఇంటి ముందుకు ఏదైనా పక్షులు వచ్చి సందడి చేయడం, ముఖ్యంగా నెమలి వంటి పక్షులు కనిపించడం చాలా శుభప్రదం. తులసి మొక్క అకస్మాత్తుగా చిగురించడం, ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం కూడా అదృష్టం పట్టబోయే ముందు కలిగే సంకేతాలే. మీ ఇంటి వాకిట పసుపు రంగు పువ్వులు పూయడం లేదా అనుకోకుండా మంగళ వాయిద్యాలు వినబడడం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఆవు తన దూడకు పాలిస్తూ కనిపిస్తే ఆ పనిలో విజయం ఖాయం. ఆకాశంలో మేఘాలు వెల్లు ఆకారంలో లేదా కిరీటం ఆకారంలో కనిపించడం సింహరాశి వారికి రాజయోగ సూచిక. సింహరాశి వారికి శ్రీరామచంద్రుడి నుండి అందే సంకేతాలు కేవలం భావాలకే పరిమితం కావు. అవి మీ కళ్ళ ముందే సాక్షాత్కరిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రీరామనవమిలోపు మీ ఇంటి చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతంగా ఉన్నట్లు అనిపించినా లేదా మీ కిటికీ దగ్గరకు వచ్చి పిచ్చుకలు సందడి చేస్తున్నా అది శుభ సందేశంగా భావించాలి. పురాణకాలం నుండి పక్షులను వార్తాహరుడిగా భావిస్తారు. సింహరాశి వారు సాధారణంగా చాలా గంభీరంగా ఉంటారు. కానీ ఈ దైవిక సంకేతాలు మీ చెవిన పడినప్పుడు మీ మనసులో తెలియని ఉల్లాసం కలుగుతుంది. ఇది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయని చెప్పడానికి ప్రకృతి ఇచ్చే సంకేతం. అలాగే ఆవు మీ ఇంటి ఆవరణలోకి వచ్చి మీరు పెట్టిన ఆహారాన్ని తీసుకుని వెళ్తుంటే అది శ్రీరామచంద్రుడు మీ భక్తిని అంగీకరిస్తున్నాడని అర్థం. సూర్యవంశరాజులు ఆవులను పూజించేవారు. అందుకే ఆవు రాక మీకు రాజయోగాన్ని సూచిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభించే కాలం ఆసన్నమైందని చెప్పడానికి ఈ మార్పులు ఒక నిదర్శనం. మీ ఇంటి గుమ్మం దగ్గర పక్షులు గూడు కట్టుకోవడం లేదా పావురాలు వాలడం కూడా అదృష్ట చిహ్నాలు. ఇవన్నీ మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తోందని చెప్పడానికి ఆధారాలు. ఇక అత్యంత ముఖ్యమైనది మరియు శక్తివంతమైన సంకేతం ఏమిటంటే ఆదిత్యుని అనుగ్రహం. ఉదయం సూర్యుడు ఉదయించేటప్పుడు మీకు తెలియకుండానే ఆ దిశగా నమస్కారం చేయాలని అనిపించడం లేదా మీ చేతులతో ఎవరికైనా సహాయం చేయాలనే తపన కలగడం అత్యంత శుభప్రదమైన విషయం. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటి ఉండదు. రాముడు ఎక్కడుంటే అక్కడ దుఃఖం ఉండదు. మీ మనసులో పవిత్రమైన ఆలోచనలు కలగడం అంటే మీలో ఉన్న దారిద్ర్యం లేదా పీడను ఆ దైవశక్తి తొలగిస్తోందని అర్థం. సింహరాశివారు సహజంగానే కొంత కోప స్వభావులు. కానీ ఇలా మనసు శాంతంగా మారడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి విజయం లభిస్తుంది. దీనిని చూసి గర్వపడకుండా స్వామివారే స్వయంగా వచ్చి మీ కష్టాలను హరించారని నమ్మాలి. ఈ సంకేతం మీకు లభిస్తే ఆ రాముడి అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉందని గుర్తుంచుకోవాలి. మీరు చేస్తున్న దాన ధర్మాలు దైవానికి చేరుతున్నాయని, అందుకే మీలో ఈ మార్పు వచ్చిందని గ్రహించాలి. సాటి మనుషుల పట్ల మీలో కరుణ పెరగడం అనేది మీరు దైవత్వం వైపు అడుగులు వేస్తున్నారని చెప్పడానికి నిదర్శనం. ఇది సింహరాశి వారి తలరాతను మార్చే అద్భుతమైన సమయం. మరో విశేషమైన సంకేతం మీ అంతరాత్మ నుండి వస్తుంది. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగను గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా భక్తితో నిర్వహించాలని మీ మనసులో బలంగా అనిపిస్తుంటే అది మీ ఆలోచన మాత్రమే కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి సంకల్పం. సింహరాశి వారికి సాధారణంగా ఆత్మగౌరవం ఎక్కువ. కానీ ఈసారి కలిగే ఆ భక్తి తపన చాలా ప్రత్యేకమైనది. పదే పదే ఆ రాముడి రూపం గుర్తుకు రావడం లేదా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి ఆశీస్సులు మీకు నేరుగా అందుతున్నట్లు అనిపించడం జరిగితే స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించాలని ఆశిస్తున్నారని అర్థం. ఇది మీ కుటుంబానికి పట్టిన అదృష్టంగా భావించాలి. సూర్యదేవుడి ఆశీస్సులు పొందిన సింహరాశి వారు ఈ రాముడి సేవలో తరించడం వల్ల వారి జీవితంలోని అపజయాలు తొలగిపోయి సూర్యప్రకాశం లాంటి విజయం సిద్ధిస్తుంది. మీ చేతుల మీదుగా పానకం వడపప్పు పంపిణీ చేయడం లేదా రాముడి కళ్యాణానికి సహకరించడం వల్ల మీ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సంకేతాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులు మరియు మీ మనసులో కలిగే పవిత్రమైన ఆలోచనలు అన్నీ కూడా మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పడానికే.
సింహరాశి వారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయాలి. ఎప్పుడైతే మీకు రాములవారు పదే పదే గుర్తుకు వస్తారో ఆ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం మొదలు పెడితే మీకున్న గ్రహదోషాలన్నీ పటాపంచలవుతాయి. ఈ శ్రీరామనవమిలోపు మీకు కలిగే ఈ ప్రతి అనుభూతి ఒక దైవిక సందేశం. రాముడు తన వంశస్థులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. అందులోనూ ధర్మాన్నే నమ్ముకున్న సింహరాశి వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతారు. మీ ఇల్లు రామనామంతో ప్రతిధ్వనిస్తుంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా భక్తితో స్వామివారి ఆరాధనకు సిద్ధమవ్వండి. అది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విడిపోయిన కుటుంబాలు కలిసే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూసే వారికి శుభవార్త అందుతుంది. ఇవన్నీ ఆ రాముడి ఆశీస్సుల వల్లే సాధ్యం. సింహరాశి వారి స్వభావం గురించి మరికొంత లోతుగా చర్చిస్తే వీరు రాశి చక్రంలో 5వ రాశికి చెందినవారు. 5వ ఇల్లు బుద్ధిని, విద్యను, సంతానాన్ని సూచిస్తుంది. అందుకే సింహరాశి వారు ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని, తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు. కానీ గత కొంతకాలంగా సూర్యుడి బలం తగ్గడం లేదా ఇతర ప్రతికూల పరిస్థితుల వల్ల మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండవచ్చు. ఈ శ్రీరామనవమి మీకొక మలుపు కాబోతోంది. రాముడు ఎలాగైతే వనవాసం ముగించి వచ్చి అయోధ్యకు వెలుగును తెచ్చాడో, సింహరాశి వారు కూడా సుదీర్ఘకాలం పడ్డ కష్టాలకు ఇప్పుడు ప్రతిఫలం పొందబోతున్నారు. మీరు చేయవలసిందల్లా ఈ సంకేతాలను గుర్తించి మరింత భక్తితో ఆ రాముడిని ఆరాధించడం. ప్రతిరోజు ఆదిత్య హృదయం లేదా రామరక్షా స్తోత్రం పఠించడం వల్ల మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. మీలోని కోపాన్ని తగ్గించుకుని ఓర్పుతో వ్యవహరిస్తే లోకం మొత్తం మీ పాదాక్రాంతమవుతుంది. ఈ అదృష్టం మీ దరి చేరాలంటే మీరు కూడా కొన్ని నియమాలు పాటించాలి. శ్రీరామనవమి వరకు సాధ్యమైనంత వరకు శాకాహారం తీసుకోవడం, ఎవరినీ కించపరచకుండా మాట్లాడడం, వీలైతే పేదలకు సహాయం చేయడం వంటివి చేయాలి. సింహరాశి వారికి దానగుణం ఎక్కువే. కానీ ఈ సమయంలో చేసే దానం మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. మీ జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా శ్రీరాముడి కృప ఉంటే ఏదైనా సాధ్యమే. సింహరాశి వారు తమ గర్వాన్ని పక్కన పెట్టి దైవచింతనతో ముందుకు సాగితే ఈ ఏప్రిల్ నెలలో మీరు ఊహించని విజయాలను అందుకుంటారు. మీ ఉద్యోగంలో పదోన్నతి రావచ్చు, వ్యాపారంలో భారీ లాభాలు కలగవచ్చు, లేదా చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభించవచ్చు. కోర్టు కేసుల్లో ఉన్నవారికి అనుకూలమైన తీర్పులు వస్తాయి. విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, ఈ 6 సంకేతాలు అందరికీ ఒకేసారి కనిపించకపోవచ్చు. మీకు 1 లేదా 2 సంకేతాలు కనిపించినా ఆ రాముడి అనుగ్రహం మీపై మొదలైందని అర్థం. సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ శ్రీరామనవమి మీ జీవితంలో కొత్త వెలుగులను నింపుతుందని ఆశిద్దాం. రాముడి ఆశీస్సులు, సూర్యదేవుడి అనుగ్రహం మీకు తోడై ఉండి మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ఈ వివరాలను పదే పదే చదువుకోవడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. నమ్మకమే జీవితం. ఆ నమ్మకంతోనే ముందడుగు వేయండి. మీ అదృష్టం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది. దానిని ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఒక సింహంలా గర్జిస్తూ మీ లక్ష్యాల వైపు దూసుకుపోవాలని ఆ రాముడు మీకు ఆ శక్తిని ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఈ శ్రీరామనవమి నుండి మీ జీవితంలో దరిద్రం అనే మాటే వినిపించదు. కేవలం అదృష్టం మరియు విజయాలే మిమ్మల్ని వరిస్తాయి. సింహరాశి వారు సహజంగానే ఉదార స్వభావాలు కాబట్టి ఈ సమయంలో మీరు చేసే ప్రతి చిన్న మేలు మీకు 100 రెట్లు తిరిగి వస్తుంది. సూర్యవంశపు దైవం శ్రీరామచంద్రుడు తన బిడ్డలైన సింహరాశి వారిని ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంచడు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని విమర్శించినా భయపడకండి. ఎందుకంటే ఆ విమర్శలే మీ విజయానికి సోపానాలవుతాయి. సూర్యుడు ఎలాగైతే మేఘాలను చీల్చుకుంటూ బయటకు వస్తాడో మీరు కూడా మీ సమస్యలను అధిగమించి బయటకు వస్తారు. ఈ రహస్య సంకేతాలు కేవలం హెచ్చరికలు కావు. అవి దైవం మీ పట్ల చూపిస్తున్న ప్రేమకు గుర్తులు. మీ ఇంట్లో దీపారాధన చేస్తున్నప్పుడు జ్యోతి ప్రకాశవంతంగా వెలగడం కూడా ఒక గొప్ప సంకేతం. ఆ జ్యోతి మీ జీవితంలో కొత్త వెలుగులను ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన మార్పులను ఆస్వాదించండి మరియు భక్తితో శ్రీరామనామాన్ని జపించండి. అంతా మంచి జరుగుతుంది. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ.
ఆ రాముడి ఆశీస్సులతో సింహరాశి వారు ఈ ఏడాది తిరుగులేని విజయాలను అందుకుంటారు. మీ పరాక్రమం లోకానికి తెలుస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నమ్మకంతో ముందడుగు వేయండి, విజయం మీ వెంటే ఉంటుంది. ఇవే ఆ రాముడు మీకు పంపే 6 అద్భుతమైన మరియు రహస్య సంకేతాలు. వీటిని గమనిస్తూ భక్తితో మీ బాధ్యతలను నిర్వహించండి. సూర్యవంశపు వెలుగు మీ ఇంట్లో నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే మీ వెంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. ఈ శ్రీరామ నవమి మీ జీవితంలో మరుపురాని శుభప్రదమైన రోజుగా నిలిచిపోతుంది. సింహరాశి వారికి జయం కలుగుతుంది. సూర్యుని ప్రకాశంలా మీ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. భక్తితో పట్టుదలతో మీరు చేసే ప్రతి పనిలో శ్రీరాముడి తోడ్పాటు లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. జై శ్రీరామ్. సింహరాశి వారు ఈ సందేశాన్ని తమ మనసులో నింపుకుని ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకాలి. దైవబలం తోడైతే అసాధ్యమంటూ ఏదీ లేదు. మీ కలలు నిజమయ్యే కాలం ఆసన్నమైంది. ఈ సంకేతాలను స్వీకరించి ఆనందంగా ఉండండి. సింహరాశి వారి అదృష్ట రేఖలు మారుతున్నాయి. అపజయాలను జయాలుగా మార్చుకునే శక్తి మీకు లభిస్తుంది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు.